మన చుట్టూ ఉన్న పెద్ద బిల్డింగ్స్లో, ఆఫీస్లో, మాల్స్లో, అపార్ట్మెంట్స్లో మన రోజువారీ జీవితాన్ని చాలా సులభం చేసిన ఒక అద్భుతమైన యంత్రం ఏదైనా ఉందంటే అది ఎలివేటర్. ఒక బటన్ నొక్కగానే మనం ఎలాంటి శ్రమ లేకుండా కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్కి లేదా పైనుంచి కిందకి వెళ్ళిపోతాం. కానీ ఈ ఎలివేటర్ లోపల అసలు ఎలా పనిచేస్తుంది? ఇంత బరువుని ఎలా ఎత్తుతుంది? కరెంటు పోయినా ఎందుకు పడిపోదు? ఈ వీడియోలో ఇవన్నీ సింపుల్గా, లోతుగా అర్థం చేసుకుందాం. ఎలివేటర్ అంటే ఏమిటి? ఎలివేటర్ అనేది ఒక వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. అంటే మనుషుల్ని లేదా సరుకుల్ని నిలువుగా ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి తీసుకెళ్లే యంత్రం. ఎలివేటర్ లేకపోతే 20 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్స్ ఊహించడమే కష్టం. ఎలివేటర్ ప్రధాన భాగాలు. ఇప్పుడు అసలు టెక్నికల్ పార్ట్కి వెళ్దాం. ఒక ఎలివేటర్లో ముఖ్యంగా ఇవి ఉంటాయి: ఎలివేటర్ క్యాబిన్, గైడ్ రైల్స్, స్టీల్ రోప్స్ / కేబుల్స్, కౌంటర్ వెయిట్, మోటార్ మరియు పుల్లీ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్, సేఫ్టీ బ్రేక్స్ మరియు గవర్నర్, డోర్ సిస్టమ్ మరియు సెన్సర్స్. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎలివేటర్ క్యాబిన్. మనం లోపల నిలబడే బాక్స్నే ఎలివేటర్ క్యాబిన్ అంటారు. ఇది చాలా బలమైన స్టీల్ ఫ్రేమ్ మీద తయారు చేస్తారు. ఇది నేరుగా గాలిలో వేలాడదు. ఇది 2 వైపులా ఉన్న గైడ్ రైల్స్ మీద నడుస్తుంది. అంటే రైలు ట్రాక్ మీద రైలు ఎలా నడుస్తుందో అలాగే ఎలివేటర్ క్యాబిన్ కూడా గైడ్ రైల్స్ మీద స్మూత్గా పైకి కిందకి వెళ్తుంది. గైడ్ రైల్స్. ఈ గైడ్ రైల్స్ బిల్డింగ్ మొత్తం ఎత్తులో ఉంటాయి. ఇవి క్యాబిన్ను సూటిగా ఉంచడానికి ఉపయోగపడతాయి. క్యాబిన్ ఊగకుండా, సైడ్కి వంగకుండా స్టేబుల్గా ఉండటానికి స్టీల్ రోప్స్ అండ్ కేబుల్స్. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఎలివేటర్ క్యాబిన్ బలమైన స్టీల్ కేబుల్స్తో వేలాడుతుంది. ఈ కేబుల్స్ చాలా మందంగా ఉంటాయి. ఒక్కో కేబుల్ మొత్తం ఎలివేటర్ బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణంగా 1 కాదు 4 నుంచి 8 కేబుల్స్ వాడతారంటే ఒకటి తెగినా కూడా మిగతావి క్యాబిన్ని పట్టుకుంటాయి. కౌంటర్ వెయిట్. అసలు సీక్రెట్ ఇదే. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగం కౌంటర్ వెయిట్. ఎలివేటర్ క్యాబిన్ ఒకవైపు ఉంటే దానికి ఎదురుగా ఒక పెద్ద బరువైన మెటల్ బ్లాక్ ఉంటుంది. దాన్నే కౌంటర్ వెయిట్ అంటారు. క్యాబిన్ పైకి వెళ్తే కౌంటర్ వెయిట్ కిందకి, క్యాబిన్ కిందకి వస్తే కౌంటర్ వెయిట్ పైకి. ఇది ఎందుకు అంటే మోటార్ మీద లోడ్ తగ్గించడానికి. మోటార్ మొత్తం బరువుని ఎత్తదు, కేవలం బరువు తేడా మాత్రమే ఎత్తుతుంది. అందుకే ఎలివేటర్లు చాలా ఎనర్జీ ఎఫిషియెంట్. మోటార్ మరియు పుల్లీ సిస్టమ్. బిల్డింగ్ పై భాగంలో ఒక పెద్ద ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ ఒక పెద్ద పుల్లీని తిప్పుతుంది. ఆ పుల్లీ మీదే స్టీల్ కేబుల్స్ తిరుగుతాయి. మోటార్ తిప్పితే కేబుల్స్ కదిలితే క్యాబిన్ కదులుతుంది. సింపుల్ కానీ పవర్ఫుల్. మీరు బటన్ నొక్కగానే ఏ ఫ్లోర్, ఎప్పుడు ఆగాలి, ఎంత స్పీడ్ కావాలి అన్నీ ఈ సిస్టమ్ నిర్ణయిస్తుంది. ఇది లేకపోతే ఎలివేటర్ ఒక సాధారణ మోటార్ మాత్రమే. డోర్స్ మరియు సెన్సర్స్. భద్రత కోసం ఎలివేటర్ డోర్స్ దగ్గర సెన్సర్స్ ఉంటాయి. ఎవరైనా మధ్యలో ఉంటే, ఏదైనా వస్తువు అడ్డంగా ఉంటే డోర్స్ మూసుకోవు. అందుకే చేతి పెట్టిన డోర్ తిరిగి ఓపెన్ అవుతుంది. సేఫ్టీ బ్రేక్స్ మరియు గవర్నర్. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, ఎలివేటర్ కట్ అయితే పడిపోతుందా? సింపుల్ ఆన్సర్, కాదు. ఎలివేటర్లో స్పీడ్ గవర్నర్, ఎమర్జెన్సీ బ్రేక్స్ ఉంటాయి. ఒకవేళ ఎలివేటర్ స్పీడ్ ఎక్కువైతే బ్రేక్స్ ఆటోమేటిక్గా గైడ్ రైల్స్ని గట్టిగా పట్టుకుంటాయి. అందుకే
ఎలివేటర్ పడిపోవటం అనేది నిజ జీవితంలో చాలా చాలా అరుదు. టైప్స్ ఆఫ్ ఎలివేటర్స్. ట్రాక్షన్ ఎలివేటర్. ఎక్కువగా వాడేది హైడ్రాలిక్ ఎలివేటర్. తక్కువ ఫ్లోర్లకు మెషిన్ రూమ్లెస్ MRL. గ్లాస్ ఎలివేటర్స్. మాల్స్లో చమాల్స్లో చూస్తాం. ఫ్రైట్ ఎలివేటర్స్. సరుకుల కోసం. ఫ్యూచర్ ఎలివేటర్స్. ఇప్పుడు రాప్స్ లేకుండా పనిచేసే ఎలివేటర్లు మ్యాగ్నెటిక్ టెక్నాలజీ, సైడ్వేస్ మూవ్ అయ్యే ఎలివేటర్లు కూడా అభివృద్ధి అవుతున్నాయి. భవిష్యత్తులో బిల్డింగ్స్ డిజైన్ పూర్తిగా మారిపోతుంది. మన రోజు ఉపయోగించే ఈ చిన్న బటన్ వెనక ఇంత పెద్ద ఇంజనీరింగ్ ఉందని మనలో చాలామందికి తెలియదు.